Hi guys, welcome to Dr. Vijayavardhan ఛానల్. ఈరోజు మన ఆస్ట్రాలజీ టాపిక్లో దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే ఈ పీరియడ్ 1 year ఉంటుంది. వృషభ రాశిలో బృహస్పతి May 1, 2024 నుండి May 14, 2025 వరకు ఉంటాడు. సో ఈ 1 year గురు సంచారం వృషభ రాశిలో ద్వాదశ రాశులకు అంటే మిగతా 12 రాశులకు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో ఇప్పుడు చూద్దాం. సో మన జీవితంలో సంతోషం, పరిపూర్ణత ఇవన్నీ గురుగ్రహం వల్ల లభిస్తాయి. ద జూపిటర్ అంటే గురుగ్రహం ఈజ్ ద మోస్ట్ బెనివలెంట్ ప్లానెట్ అమాంగ్ అదర్ ప్లానెట్స్. అంటే ఈ 9 గ్రహాలన్నిటిలోనూ గురుగ్రహం అన్నిటికంటే మంచి చేసే గ్రహంగా చెప్పుకోవచ్చు. కొన్ని జాతకాల్లో ఇంకా 8 గ్రహాలు బాగలేకపోయినా ఒక్క గురుగ్రహం వల్ల గొప్ప స్థితికి చేరుకున్న జాతకాలు కూడా ఉన్నాయి. సో గురుగ్రహం వల్ల చాలా మంచి అంటే మోస్ట్ బెనివలెంట్ చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. సో గురువు ఇప్పుడు మనం ద్వాదశ రాశుల ఫలితాలు చూసే కంటే ముందు గురువు యొక్క కారకత్వాలు తెలుసుకుందాం. సో జూపిటర్ ఇండికేట్స్ విజ్డమ్ అంటే గురువు గొప్ప విజ్ఞానాన్ని ఇస్తాడు. గొప్ప విజ్ఞానం, దిస్ ఈజ్ బియాండ్ ద నాలెడ్జ్. గొప్ప విజ్ఞానాన్ని ఇస్తాడు. ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ, గత జన్మల్లోంచి వచ్చిన మన దైవభక్తిని అన్నీ కలిసి ఈ జన్మ ఫలితంగా ఉన్న ఆధ్యాత్మికతను ఇండికేట్ చేస్తుంది. గురువు మనకు సంతోషాన్ని ఇస్తాడు అండ్ వాక్ చాతుర్యాన్ని, వాక్ శుద్ధిని, కల్చర్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటాం. అండ్ మోరల్ ప్రిన్సిపల్స్ అంటే ఏది తప్పు ఏది కరెక్ట్, అండ్ హుందాతనం, డీసెన్సీ అండ్ నిజాయితీ అండ్ ట్రూత్ఫుల్నెస్, సంతానం, ఇవన్నీ మనకు గురువు ఇండికేట్ చేస్తాడు. స్త్రీలకైతే గురువు స్పౌజ్, మంచి భర్తను ఇండికేట్ చేస్తాడు. సో ఫైనల్గా గురువు ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ, దైవభక్తి, గొప్ప అదృష్టాన్ని కూడా సూచిస్తాడు. అంటే లక్ ఆఫ్ ద లక్స్ అంటే లక్, ఈ జీవితంలో మీకు ఒక అదృష్టం ఉంది అంటే అది గురుగ్రహం వల్ల చెప్పుకోవచ్చు. గొప్ప అదృష్టాన్ని కూడా ఇస్తాడు. సో ఈ గురువు సైకిల్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క రాశిలో 1 year ఉంటాడు. అలా 12 రాశులు 12 సంవత్సరాలు కంప్లీట్ సైకిల్ చేస్తాడు. సో వృషభ రాశిలోకి ఇప్పుడు May 1, 2024లో వచ్చాడు. May 14, 2025 వరకు ఉంటాడు. సో ఈ విధంగా గురువు 1 year కంప్లీట్ వృషభ రాశిలో ఉన్నప్పుడు ద్వాదశ రాశుల ఫలితాలు చూద్దాం. సో ఇప్పుడు వృషభ రాశి యొక్క కారకత్వాలు ఏంటంటే వృషభ రాశి ఇండికేట్స్ స్టెబిలిటీ అండ్ ట్రెడిషనలిజం అండ్ మెటీరియల్ థింగ్స్ అంటే ఒక పద్ధతి, సాంప్రదాయం, ధనానికి సంబంధించినటువంటి రాశి వృషభ రాశి. సో ఈ వృషభ రాశులకు గురువు వచ్చినప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి? సో గురువుకు వృషభ రాశి శత్రుస్థానమే అవుతుంది. అంత సరిగ్గా మంచి కంపాటిబిలిటీ అయితే ఉండదు. బట్ గురువు ఎప్పుడైతే వచ్చి వృషభ రాశిలో ఉన్నప్పుడు మిగతా ద్వాదశ రాశులకు ఎలా ఫలితాలు ఉన్నాయో చూద్దాం. సో ఇప్పుడు మనం గురు కారకత్వాలు చూసాం, వృషభ రాశి కారకత్వం కూడా చూసాం. సో ఈ రెండింటిని తెలుసుకున్న తర్వాత మనకి బేస్ స్ట్రాంగ్ ఉన్న తర్వాత ఇప్పుడు మనం ఈ 12 రాశులకి ఈ గురు ట్రాన్సిట్ వల్ల 1 year ఫలితాలు ఈ గ్రహచార వల్ల ఎలా ఉంటుందో చూద్దాం. మొట్టమొదటిగా మనం వృషభ రాశిని చూద్దాం. వృషభ రాశిలోకి గురువు వచ్చి ఉన్నాడు. సో ఫస్ట్ హౌస్లో ట్రాన్సిట్ అవుతుంది. సో ఈ వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఇది చాలా మంచి ప్లేస్. గొప్ప ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బాగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఈ 1 year పీరియడ్లో మంచి ధన సంపాదన, ఎక్కువగా ప్రయాణం చేసే అవకాశం, దేశ విదేశాలకు ప్రయాణాలు చేసే అవకాశం,
సంతాన భాగ్యం అండ్ మంచి లాభాలు కూడా ఉంటాయి. సో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు కొద్దిపాటి అహంతో కొన్ని బంధాలు విడిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి. అదర్వైజ్ వృషభ రాశి వాళ్ళకు ఈ 1 year మొత్తం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా మేషరాశి వాళ్ళకి గురువు ఎప్పుడైతే వృషభంలోకి వస్తే ఇది 2nd హౌస్లో ట్రాన్సిట్ అవుతుంది. సో ఈ 1 year వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఆర్థికంగా మంచి ఎదుగుదల, కుటుంబ సౌఖ్యం, ఆనందం, పరిపాలనా అధికారం, ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేసే సామర్థ్యం, ఇవన్నీ ఈ గొప్ప అవకాశాలుగా కలిసి వస్తాయి. సో వీళ్ళకి మైనస్ ఏంటంటే కొంచెం మాట పట్టింపులకు పోకుండా కొంచెం జాగ్రత్త పడాలి. నెక్స్ట్ మనం మీన రాశి వాళ్ళకి చూస్తే వీళ్ళకి 3rd హౌస్లో ట్రాన్సిట్ అవుతుంది. సో ఎప్పుడైతే గురువు 3rd హౌస్లో ట్రాన్సిట్ అవుతుందో మీనరాశి వాళ్ళకి వీళ్ళకి మంచి వాక్చాతుర్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, రచనలు చేయడము, కవిత్వము, నవల ఇలాంటివన్నీ రాయడము, పుస్తకాలు చేయడం, షార్ట్ ట్రావెల్స్, ఇవన్నీ గొప్పగా యోగిస్తాయి. ఇంకా నెగిటివ్ ఏంటంటే కొంచెం రాంగ్ చాయిసెస్, అంటే తప్పుడు నిర్ణయాలని కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. అది తప్ప మిగతా అంతా బాగుంటుంది. నెక్స్ట్ మనం కుంభరాశి వాళ్ళకి చూస్తే వీళ్ళకి ఇది 4th హౌస్లో ట్రాన్సిట్ అవుతుంది. సో ఎప్పుడైతే 4th హౌస్లో కుంభ, మీన, మేష, వృషభం, సో 4th హౌస్లో గురు ట్రాన్సిట్ అయితే కుంభరాశి వాళ్ళకి మంచి విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. సో మనీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కలిసి వస్తాయి. సో నెగిటివ్ ఏంటంటే వీళ్ళకి కొంచెం బంధువుల నుంచి టెన్షన్స్, మానసిక ఆందోళనలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రిలేటివ్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి వీళ్ళకి గురువు వృషభంలో 5th హౌస్లో ట్రాన్సిట్ అవుతున్నాడు. వీళ్ళకి మంచి నేమ్ అండ్ ఫేమ్, అంటే గొప్ప పేరు రావడం, క్రియేటివిటీ ఫీల్డ్స్లో ఎదగడం, సంతాన భాగ్యం కలగడం, ధన సంపద అనుకూలత, ఇవన్నీ పూర్వపుణ్యం వల్ల కలిగే అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి మంచి దైవభక్తి కూడా ఈ సమయంలో అధికంగా ఉంటుంది. సో ఒక చిన్న నెగిటివ్ ఏంటంటే వీళ్ళు ఆచారాలన్నీ పాటిస్తూ భగవంతుని స్మరణతో ఉంటే ఈ అవకాశాలు మరింత గొప్పగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మనం ధనుసు రాశి వాళ్ళకి చూస్తే వీళ్ళకి 6th హౌస్లో ట్రాన్సిట్ అవుతుంది. అంటే గురు వృషభంలో 6th హౌస్లో ట్రాన్సిట్ అవుతుంది. సో వీళ్ళకి ఆస్తులు పెరిగే అవకాశం ఉంది. ఏమైనా లోన్స్ కానీ అప్లై చేస్తుంటే అవి శాంక్షన్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇంకా నెగిటివ్ ఏంటంటే వీళ్ళు కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంతానం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏమైనా మానసిక ఆందోళనలు ఉంటే వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా వృశ్చిక రాశి వాళ్ళకి వీళ్ళకు 7th హౌస్లో ట్రాన్సిట్ అవుతుంది. వీళ్ళకి వ్యాపార సంబంధాలు, పార్ట్నర్షిప్స్ మెరుగుపడడం, అంటే వాణిజ్యం, వ్యాపార సంబంధాలు అధికం అవడం, వీళ్ళకి ప్రయాణాలకు చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే సైనింగ్ ఆఫ్ కాంట్రాక్ట్స్, అంటే ఏదైనా కాంట్రాక్ట్ సైన్ చేసేటప్పుడు కానీ, షూరిటీ మిగతా వాళ్ళకి ఇచ్చేటప్పుడు మధ్యవర్తిత్వం చేయడం కానీ చేయకూడదు. సో అదర్వైజ్ ఈ 7th హౌస్ ట్రాన్సిట్ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగా అనుకూలిస్తుంది. ఇంకా తులారాశి వాళ్ళకి గురు వృషభ రాశిలో 8th హౌస్ ట్రాన్సిట్ అవుతున్నాడు. వీళ్ళకి ఆకస్మిక ధనలాభం వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇంకొకటి ఇన్లాస్, అంటే అత్తగారింటి వైపు నుంచి కూడా అనుకోకుండా ధనం, లేదంటే ఏదైనా గిఫ్ట్స్, బహుమతులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఈ టైంలో ధనాన్ని పొదుపు చేయాల్సి ఉంటుంది. కొంచెం సంతానం వల్ల సమస్యలు, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. జాగ్రత్త పడాలి.
ఇంకా కన్యా రాశి వాళ్ళకి ఇది 9th హౌస్ ట్రాన్సిట్ అవుతుంది. వీళ్ళకి అన్ని రంగాల్లో అభివృద్ధి, ఆధ్యాత్మికంగా చాలా ఎదుగుతారు, విదేశీ ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది. అయితే జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే వీరు తండ్రి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇంకా సింహరాశి వాళ్ళకి ఇది 10th హౌస్లో ట్రాన్సిట్ అవుతుంది. కాబట్టి వీళ్ళకి సమాజంలో గొప్ప గౌరవం పెరగడం, వీళ్ళు దానాలు చేయడం, నిరుద్యోగులకు మంచి ఉద్యోగం రావడం చాలా గొప్పగా అనుకూలిస్తాయి. ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే వర్క్ ప్లేస్లో కమ్యూనికేషన్, అంటే మన మాట తీరు మనం పనిచేసే చోట జాగ్రత్తగా ఉండి ఎటువంటి గొడవలకు వెళ్లకుండా చూసుకోవాలి. ఇంకా కర్కాటక రాశి వాళ్ళకి ఇది 11th హౌస్ ట్రాన్సిట్ అవుతుంది. సో వీళ్ళకు మంచి లాభాలు, ఇల్లు, భూములు, వాహనాల యొక్క కొనుగోలు, ధన సంపాదన, మంచి లగ్జూరియస్ లైఫ్ వచ్చే అవకాశం ఉంది. ఒక చిన్న నెగిటివ్ ఏంటంటే వీళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదైనా విషయం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇంకా మిథున రాశి వాళ్ళకి ఇది 12th హౌస్ ట్రాన్సిట్ అవుతుంది. సో గురువు వృషభంలోకి రావడం వల్ల మిథున రాశి వాళ్ళకి ఆధ్యాత్మికంగా అంటే స్పిరిచువల్గా చాలా గ్రోత్ ఉంటుంది. అండ్ విదేశీయానం ఎవరైనా ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా అనుకూలించే అవకాశం ఉంది. సో నెగిటివ్గా ఏంటంటే కొంచెం ఖర్చులు పెరగడం, ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకోవాలి. సో ఈ విధంగా గురువు ఎప్పుడైతే దేవగురు బృహస్పతి వృషభ రాశిలో ఈ 1 year పాటు అంటే May 1st, 2024 నుంచి May 14, 2025 వరకు అంటే 1 year ఉండడం వల్ల ఏ రాశులకు ఏ ఫలితాలు చూసాం. సో గురు ఈజ్ ద మోస్ట్ బెనివలెంట్ ప్లానెట్ అమాంగ్ ఆల్ 9 planets. అంటే అన్ని 9 గ్రహాల్లోనూ అత్యధికంగా మేలు చేసే, అంటే ఎక్స్పాన్షన్, అంటే చాలా అభివృద్ధిని ఇచ్చేటటువంటి గ్రహం ఏదైనా ఉందంటే అది గురుగ్రహమే, అంటే జూపిటర్. సో ఈ జూపిటర్ ట్రాన్సిట్ వల్ల ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు నేను చెప్పిన వాటిలో అన్ని శుభ ఫలితాలు అన్ని రాశుల వారికి ఖచ్చితంగా కలిగి జీవితంలో గొప్ప స్థితికి చేరుకుంటారని ఆశిస్తాను.